ఇక కొండా సురేఖ వ్యవహారం చాలా గట్టిగా అయింది. కొండా సురేఖ మీద ఇప్పటికే రాహుల్ గాంధీ బాగా సీరియస్ అయ్యిండు. ఇగో చూడండి ఏమంటారు ఆయన, సినిమా వాళ్ళు అతి చేస్తున్నారు, ఎక్కువగా స్పందించడం కరెక్ట్ కాదు, కాస్త సంయమనం పాటించాలి, మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు, విషయాన్ని అక్కడితో వదిలేయాలి, బలహీన వర్గాల మంత్రి ఒంటరి కాదు, మా 10 నెలల పాలన సక్సెస్ఫుల్, నువ్వే చెప్పాలి, పొలిటికల్ బ్రహ్మానందం నువ్వే చెప్పాలి సక్సెస్ఫుల్లా కాదా అనేది. కానీ ప్రభుత్వంపై కుట్రతో ఆందోళన చేస్తున్నారు. గాంధీ భవన్లో మంత్రి పొన్నం చిట్చాట అంట. మీరు దయచేసి పొన్నం ప్రభాకర్ గారు, మీకు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు మాట్లాడకండి మీడియాతోటి. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఏ మంత్రి మీద రానన్న విమర్శలు కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు నీ మీద వస్తున్నాయి. ఎందుకంటే నిన్ను బూచిని పెడుతున్నావు. నువ్వు చెప్తా ఉన్నావు కదా బలహీన వర్గాల మంత్రి అని. ఆ రెడ్డి మంత్రులు, ఆ మిగతా మంత్రులు అందరూ మంచిగా ఉంటారు బలంగా, నిన్ను మాత్రమే ఒక బఫూర్ను చేసి ముంగలకు నూకిచ్చి ఆడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు అల్కకు దొరికినావు కాబట్టి నీకు కూడా మీడియా సోకు ఎక్కువ ఉన్నట్టుంది. నువ్వు అంటే మీడియాలో కనపడుతందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అట్లా ఓకు, అనవసరంగా నీవు ఆగమవుతావు, మా గౌడ బిడ్డవి, నీవు ఉన్న మంత్రి పదవి కూడా వీక్తుంది. గిట్లనే నువ్వు చేసినావు అంటే ఎన్నడో రోజు మొత్తం కమేడియన్ లెక్క చేస్తున్నావు నువ్వు అంతా. జర కొంత హూందాగా వ్యవహరించు, హూందాగా మాట్లాడు. సినీ ఇండస్ట్రీలో వాళ్ళు అతి చేస్తున్నారా, అతిగా మాట్లాడుతున్నారా వాళ్ళు? అంటే ఒక కుటుంబం మీద మీ మంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఏదైనా ఆరోపణలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు. దాన్ని వేస్తే ఆ కుటుంబానికే యావత్తు సినీ ప్రపంచం అండగా నిలిస్తే సినిమా వాళ్ళు అతి చేస్తున్నట్ట. సేమ్ అవే మాటలు నిన్ను నీ కుటుంబం అంటే ఊకుంటావా? కొంచెమైనా ఉండాలి కదా ఇట్లా మాట్లాడుతందుకు. పోనీగా ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు తిడుతున్నావు, మరి కొండా సురేఖ వ్యాఖ్యలపైన రాహుల్ గాంధీ సీరియస్ అయ్యిండు. సమంతపై కామెంట్లకు వివరణ కోరిన రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి లేఖ పంపిన మంత్రి. లెటర్ చూశాక రియాక్షన్ ఉండేటువంటి అవకాశం ఇవాళ లేదా రేపు కొండపై చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ ఉన్నది. మరి ఇప్పుడు నువ్వు పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు సినిమా వాళ్ళ మీద ఎగురుతున్నావు కదా శంగ. మరి ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా అట్లనే అంటావా? తిడతావా రాహుల్ గాంధీని కూడా? కొంచెం ఉండాలి కదా సోయి, జ్ఞానం ఉండాలి కదా. రాహుల్ గాంధీ సీరియస్ అయ్యింది. ఇప్పుడు మొన్న ప్రియాంక గాంధీ కూడా స్పందించింది దాని మీద, ఆ ఇష్యూ మీద. మరి వాళ్ళ మీద కూడా ఎగురుతావా ఇట్లనే నువ్వు? వీళ్ళు మరి ఎక్కువ అతిగా రెస్పాండ్ అవుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధిష్టానము, ఇది పెద్ద విషయమే కాదు, బలహీన వర్గాల మీద ఇట్లా మాట్లాడుతున్నాను. నువ్వు వాళ్ళని కూడా అను, మరి అట్లనే అను. మీ రాహుల్ గాంధీని మిగతా వాళ్ళందరూ అట్లనే అను అంటాడు కూడా రేపు పోయినాక, జ్ఞానం మంచిగా ఎక్కువ అయితే. నాగార్జున పైన క్రిమినల్ కేసు అంట. ఎన్ కన్వెన్షన్ విషయంలో బీజేపీ నేత ఫిర్యాదు, అక్రమంగా కన్వెన్షన్ కట్టి కోట్లు సంపాదించారని కంప్లైంట్. ఇప్పటికే కోర్టు పరిధిలో ఎన్ కన్వెన్షన్ కేసు. ఇటీవలే కన్వెన్షన్ కూల్చేసిన హైడ్రా. కాంగ్రెస్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు అండదండగా ఉంటారు అన్నమాట. రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు మేము ఉన్నాం, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఇట్లా రఘునందన్ రావు, ఈయన ఆ కిషన్ రెడ్డి, బండి సంజయ్, మన ఇద్దరం ఒకటి కావాలి, కేసీఆర్ను పొందబెట్టాలని మాట్లాడలే ఇంతకుముందుకు. అట్లా అనమాట వీళ్ళు, ఇట్లా ఉంటుంది కథ. కేసు పెట్టి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటారు అన్నమాట ఆయన మీద.